హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఉసిరికాయ ముక్కల పచ్చడి చూపించబోతున్నానండి. నిల్వ పచ్చడి అండి, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి నేను చూపించబోతున్నానండి. నేను చెప్పే విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదండి, ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఈ పచ్చడి అనేది తినవచ్చండి. నేను చెప్పే విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. పక్క కొలతలతో నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి మంచి వాష్ చేసుకొని ఒక పొడిగుడ్డతో మంచి తుడుచుకొని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. మనము తుడిచిపెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే తడ అనేది ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందండి. 1/2 అవర్ తర్వాత మనకు ఉసిరికాయలకి ఈ విధంగా కాట్లు కనపడతాయి కదా, ఆ కాట్లకి ఇలా ఒక నైఫ్ తీసుకొని మనం కాట్లు పెట్టుకొని ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. మనం ఇదే విధంగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, కానీ డైరెక్ట్గా వేయటం వల్ల మనకు కొంచెం వేస్టేజ్ పోతుంది. ఇలా ముక్కల్లాగా కట్ చేసి పర్చేజ్ చేసుకోవటం వల్ల వేస్టేజ్ అనేది పోదు. ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత తినేసేయచ్చు. ఇదే విధంగా నేను వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం ముక్కల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకున్న తర్వాత చిటికెడన్ని మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇవి రోట్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అప్పటికప్పుడు వేసి ఇవి వేయించుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది పెరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, ముందు పొడి చేసి పెట్టుకునే దానికన్నా అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/2 కిలో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్కి 1/2 కిలో ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయ ముక్కలు ఇందులో వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం సేపే వేగితే సరిపోతుందండి. ముక్క అనేది మొత్తం పూర్తిగా మెత్తగా కానివ్వద్దు. లైట్గా వేగిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో చూస్తే కొంచెం గట్టిగా ఉండాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇది మొత్తం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. నువ్వులు వేసిన తర్వాత పోపు అంతా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపు అనేది కొంచెం గోరువెచ్చగా కానివ్వాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు కారం వేసుకోవాలి. హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలి. మనం మిక్సీ వేసుకున్న పౌడర్ వేసుకోవాలి. 1 కప్పు కారం అండి, 1/2 కప్పు సాల్ట్ అండి, మిక్సీ వేసుకున్న పౌడర్ వేసుకోవాలి. మనం రోట్లో దంచి వేసుకున్న పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉండలు లేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చడికి 3 మ్యాంగో కారం యూజ్ చేస్తున్నాను. 3 మ్యాంగో కారం లేకపోతే ఇంట్లో ఉన్న కారమైనా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఏ కప్పుతోటైతే మనం మెజర్మెంట్ తీసుకున్నామో ప్రాసెస్ మొత్తం అదే కప్పుతోటి చేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ముక్కలకి కారం మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నాను. 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం పౌడర్ చేసుకున్న పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఆవాలు, చిటికెడు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో మొత్తం వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకి మొత్తం మంచి పట్టే విధంగా చేయితోటి ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టేసేసుకోవాలండి. ఈ ముక్కల పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి.
ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా, అందరికీ అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 డే అలాగే ఉంచేయాలి. 1 డే తర్వాత ఆయిల్ అనేది మంచి పేరుతుందండి. ఈ పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 1 డే అలాగే వదిలేయాలి. 1 డే తర్వాత చూడండి ఆయిల్ అనేది మంచిగా తేలుతుంది. 1 డే తర్వాత ఆయిల్ చూడండి సూపర్గా తేలింది కదా. ఒక 1 డే తర్వాత ఈ పచ్చడి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. 1 డే తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడిగా అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.